రోజును యావత్ ప్రపంచమంతా కూడా ఘనముగా కొనియాడుతూ ఉన్నది. విశ్వాసులము కథోలికమైనటువంటి మేము మా విశ్వాసాన్ని, మా భక్తిని సిలువలో మరణించినటువంటి ఆ క్రీస్తు భగవానుని మీద కుమ్మరిస్తూ ఈ గుడివాడ పట్టణ వీధుల్లో మా విశ్వాసాన్ని ప్రకటిస్తూ యొక్క బహిరంగ సిలువ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్ ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు మరణించినటువంటి రోజును గుడ్ ఫ్రైడేగా పరిగణిస్తున్నది. దీనిలో తెలుగులోకి తర్జమా చేస్తే మంచి శుక్రవారము. మంచి శుక్రవారం. ఒక వ్యక్తి మరణం ఏ రీతిగా మంచిని చేకూరుస్తూ ఉంది. మనందరి కుటుంబాలలో ఎంతో మంది వ్యక్తులు మరణించారు. మన ప్రియమైనటువంటి వారు, జన్మనిచ్చినటువంటి వారు, తోబుట్టువులు, బంధుమిత్రులు ఎంతో మంది మన కుటుంబాలలో మరణించినటువంటి వారు ఉంటారు. ఆ మరణించినటువంటి వారి రోజు మనకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందా? కలిగించదు. ఆ రోజును మనం దుఃఖకరమైనటువంటి రోజుగా పరిగణిస్తాం. ఏ శుభకార్యాన్ని ఆ రోజును పెట్టుకోం, ఏ మంచి కార్యాన్ని ఆ రోజున ప్రారంభించడానికి పూనుకోం. అటువంటిది మరణించినటువంటి ఒక వ్యక్తి యొక్క రోజు ఏ రీతిగా మంచి రోజు అవుతున్నది లేదా శుభప్రదమైనటువంటి రోజుగా పరిగణించబడుతున్నది అంటే ఇది కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభుని మాత్రంలోనే మనం చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభు మరణించింది ఏదో ఆయన పాపము చేశాడనో, లేదా ఆయన ఆయుష్ అయిపోయిందనో, లేదా ఆయనకు ఏదో ఒక రోగము సోకి తన జీవితాన్ని ముగించుకున్నాడనో అర్థము కాదు. ఆయన యుక్త వయస్కుడు. 33 సంవత్సరంలోనే ఆయన జీవితం అంతమొందింది అంటే కారణం ఆయన తన కోసం మరణించలేదు. ఆయనను విశ్వసిస్తున్నటువంటి ఇక్కడ గుమిగూడిన లేదా ఈ యొక్క ప్రసంగాన్ని ఆలకిస్తున్నటువంటి సమస్త మానవాళి కోసం యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. సమస్త మానవాళి కోసం తన అంతస్తు స్థాయిని తగ్గించుకొని ఈ లోకానికి ఏం చేశాడు?
స్వయముగా దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ మనుష్య రూపాన్ని ధరించి ఈ లోకంలో మానవ మాతృడుగా ఉద్భవించి మనందరి కోసం, మనందరి పాపాలను ప్రక్షాళన గావించడం కోసం ఆయన మరణాన్ని చవి చూడాల్సి వచ్చింది. కాబట్టి ఆయన మనందరికీ కూడా శుభప్రదమైనటువంటి రోజు. ఆయన మనందరి కోసమై ప్రాణ విడిచినటువంటి రోజును సమస్త ప్రపంచము కూడా మంచి రోజుగా గుర్తిస్తుంది. సమస్త ప్రపంచము కూడా ఈ రోజుకు మించినటువంటి శుభప్రదమైనటువంటి రోజు ఉండకూడదని ఇదిగో ఉన్నటువంటి వారంలో 8 రోజులలో ఈ యొక్క శుక్రవారాన్ని మంచి శుక్రవారంగా, శుభ శుక్రవారముగా కొనియాడుతుంది. అంటే దానికి గల ప్రధానమైన కారణం ఇదిగో సిలువలో ఆయన చిందించినటువంటి రక్తం, మనందరి కోసమై, మనందరి విమోచన కోసమై ఆయన కాచినటువంటి రక్తానికి సూచన ఈ సిలువ మరణం. ఆ సిలువని నాడు కథోలికులమైనటువంటి మేమందరము కూడా బహిరంగంగా ప్రదర్శిస్తూ ఇదిగో నీ కోసం, నా కోసం, మనందరిని విమోచించడం కోసం ఆయన సిలువలో మరణించాడు. ఆయన కోసం నీవు నీ పాపపు జీవితాన్ని మార్చుకోలేవా? సహోదరి సహోదరులారా, పట్టణ వాసులారా, మనుషులైనటువంటి మనందరం బలహీనులమే. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మీద సరైనటువంటి అవగాహన కలిగి మనం నిలబడలేం. ఈ క్షణంలో ఉన్నటువంటి నిశ్చలత మరు క్షణంలో మనందరికీ ఉండదు. ఈ క్షణంలో నేను మంచిగా జీవించాలని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే ఆ కోరిక, ఆ నిర్ణయం ఒక గంట లోపే మారిపోతూ ఉంది. నా మనస్సు మారిపోతుంది, నా శరీరం నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి సహకరించదు. ఏదో ఒక రీతిగా పాపంలో మనందరము కూడా పురికొల్పటానికి ఈ సైతానుడు యొక్క శోధనలనేవి మనిషినందరినీ కూడా వేధిస్తూనే ఉంటాయి. అటువంటి శోధనలన్నిటినీ జయించగలిగిన ఏకైక మానవ మాత్రుడు యేసుక్రీస్తు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు రాజుకే జై, యేసు రాజుకే, యేసు రాజుకే, పాపుల రక్షకుడికే, పాపుల రక్షకుడికే, రాజాతి రాజుకే, రాజాతి రాజుకే, లోక రక్షకుడికే, లోక రక్షకుడికే. ప్రియ సహోదరి సహోదరులారా, శోధనలను చేయించగలిగినటువంటి ఏకైక మనిషి యేసుక్రీస్తు ప్రభువే. ఆ ప్రభువే మనందరినీ కూడా చెబుతున్నటువంటి, లేదా మనందరికీ చూపించిన మార్గం ఏమిటంటే పుణ్యమైనటువంటి మార్గం. నీ జీవితం ద్వారా ఏ వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. నీ మాట ద్వారా ఏ వ్యక్తిని కూడా చంపివేయకూడదు. నీ ఆలోచన ద్వారా ఏ వ్యక్తిని కూడా కృంగ తీయకూడదు, అణగదొక్కకూడదు అనేటటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఈయన. ఏ వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టకుండా నీకు నీవుగా నీ శరీరాన్ని ఏ రీతిగా ప్రేమించుకుంటావో నీ శత్రువును సహితము కూడా ప్రేమించు అన్న గొప్ప మాటను పలికినటువంటి వ్యక్తి ఈ క్రీస్తు ప్రభువే. మనందరం అనుకుంటాము, గాంధీ గారి గురించి మాట్లాడతా, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలని ఎవరు చెప్పారు అంటే గాంధీ గారి గుర్తుకొస్తారు. గాంధీ గారికి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్రను చదివాడు. మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు యేసుక్రీస్తు ప్రభుని యొక్క జీవిత చరిత్రను చదివి, ఆ చరిత్ర చదవటం ద్వారా చలించిపోయినటువంటి ఆయన తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయం ఏమిటంటే అహింసావాదం. యేసు రాజుకే, యేసు రాజుకే, యేసు రాజుకే, సిలువనాథునికే, సిలువనాథునికే. గాంధీ గారు ఈనాడు అహింసావాదంతో మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చాడంటే కారణం ఈ యేసు ప్రభు, యేసునాథునికే, యేసునాథునికే, యేసునాథునికే. అందుకే యేసు ప్రభు చెప్పినటువంటి మాటను గాంధీ గారు పలుకుతూ ఉంటారు. ఒక చెంప మీద వేరే వ్యక్తి నిన్ను కొట్టినప్పుడు మరొక చెంపను ఆ వ్యక్తికి చూపించు. బైబిల్ గ్రంథంలో ఈ మాట రాసి ఉంటుంది, చదువుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని జీవితం ద్వారా చలించి మారినటువంటి వ్యక్తులు ఈ సమాజంలో, ముఖ్యంగా మన భారతదేశంలో కోకొల్లులుగా ఉన్నారు. యేసు ప్రభు చెప్పినటువంటి సుమాత్రకును అనుసరిస్తూ వారి జీవితాలను మార్చుకున్నటువంటి వారు మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. ఆయన చూపినటువంటి ప్రేమ మార్గంలో నడిచి, ఆయన చూపినటువంటి క్షమా మార్గంలో నడిచి తమ జీవితాలను అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లినటువంటి వారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అటువంటి వ్యక్తిని బహిరంగంగా ఈనాడు మేమందరం కూడా మీ ముందు ఉంచుతూ ఉన్నాము.
అటువంటి వ్యక్తిని ఈనాడు బహిరంగంగా మేమందరం మీకు చూపిస్తూ ఉన్నాము. ఆయన ఈ రోజు మరణించింది కేవలం ఆయన కోసం కాదు, ఈ సమస్తాన్ని బాగు చేయడం కోసం, పాపపు ఊపిలో కొట్టిమిట్టాడుతున్నటువంటి మనిషిని లేవనెత్తడం కోసం అన్న మా విశ్వాసాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ రోజు మంచి రోజు కాకపోతే, శుభప్రదమైనటువంటి రోజు కాకపోతే ఇంకొక పేరు ఒకటి ఈ రోజుకు ఉండనే ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, గుడివాడ పట్టణ పురవాసులారా, కథోలికులతో కలిసి బహుశా మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని చూచి చలించిన వారు ఎంతో మంది ఉన్నారు. వ్యక్తిగతంగా మీ మనసులలో చిన్న కోరికను కోరుకున్నటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు. మీ విశ్వాసాన్ని అదే రీతిగా పెంపొందించుకోండి. ఎందుకంటే ఈ రోజు మంచి రోజు. మంచి రోజు ఎందుకు అంటే, ఇందాక చెప్పినటువంటి అన్ని విషయాలతో కలిపి ఈ రోజు ఎందుకు మంచి రోజుగా పరిగణిస్తున్నావు అంటే, మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు మృతులలోనే ఉండలేదు. మరణించినటువంటి